కాలు బాబా ఓకే ఇంగ్లీష్ పెట్టేది మిగతా ఎందుకంటే ఉండండి స్టాప్ ఇక్కడ ఎవరు లోపల రావద్దు, బయట నిలబడండి. डायबिटिक में शुगर है क्या बीपी है మన నీడ్స్ క్యాటర్ చేస్తే ఇంకా ఇంకెన్ని ఉంటాయి మామూలుగా ఈచ్ మెషిన్ ఎంత వస్తుంది? మీరు 3 మెషిన్లకి ఇన్నేంటి పెట్టండి. మన సిఎస్ఆర్ ఉంది, సోలార్ ఉంది, దాంట్లో నేను ఇప్పిస్తాను. 3 కావాలి 5 పెట్టండి. 5 పెట్టండి, సరే ఇప్పిద్దాం. మనం కూడా 20 పెడదాం. ఈరోజు పెట్టండి. 24 lakhs అనంతరం తీసుకుపోతారు సార్ ఇక్కడ సూపరింటెండెంట్గా ఉన్నప్పటి నుంచి పోరాడితే ఇప్పుడు వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మొత్తం వాళ్ళకి కావాల్సిన చెప్పారు డాక్టర్ అయితే వరకు బ్రీఫ్ చేస్తారు. ఆర్టిక్స్ ఉంది. మీరు ఇంకోటి ఏదో లైవ్ లూట్ కోసం కుక్ మిషన్లు కూడా చేస్తున్నారు కదా, ఎప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? సార్ హేమంత్ సార్ అట్రండి వచ్చేయండి. నిధులు పట్టుకోండి సార్. మీరు పట్టుకోండి. నేను సాటిస్ఫై అవుతానండి. ఇది బేసిక్ టెస్టింగ్ కూడా దీంట్లో CD4 ఏ స్థాయిలో ఇన్ఫో సెట్స్ కౌంట్ చేస్తాం. కొంచెం కవర్ చేయండి. ఈరోజు కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో కొత్తగా వచ్చినటువంటి మిషన్లు ప్రారంభించేటువంటి సందర్భంగా, అదే రకంగా ART సెంటర్లో CD4 మిషన్ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఆహ్వానించి ప్రారంభానికి కారకులైనటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా DCHS తిప్పనాయక్ గారికి, ఏరియా హాస్పిటల్ యావన్ సిబ్బందికి శుభాకాంక్షలు.
వీళ్ళందరి కృషి ఫలితమే, గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితమే ఈ రోజున కొద్ది వరకైనా కంపేర్ టు అదర్ ఏరియా హాస్పిటల్స్, వేరే ఏరియా హాస్పిటల్ని పోల్చినప్పుడు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో వాళ్ళు సఫలీకృతమైనారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నారు. అంతేకాకుండా అక్క వలసలాదేవి గారు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ఈరోజు రిటైర్ కాబోతున్నారు. కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, అదే రకంగా ఈ ఏరియా హాస్పిటల్లో ఇన్ని రోజులు సేవలు తీసుకున్నటువంటి ప్రతి రోగి తరఫున, 10 మండలాల ప్రజల తరఫున కూడా ఆమెకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదే రకంగా సక్సెస్ఫుల్గా కెరీర్ కంప్లీట్ చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఆమెని మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదించాలా. కొత్త జీవితము సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంతో ఉండాలా, ఆనందంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ఉన్నారు.